ఎంసెట్లో ర్యాంక్ రాలేదు కాబట్టి ఏదో దగ్గరలో కాలేజీలో జాయిన్ అయిపోదాం, లేదా ఏదో బ్రాంచ్ జాయిన్ అయిపోదాం, ఏదో డిగ్రీ జాయిన్ అయిపోదాం అలా ఆలోచించకుండా మీకు ఎంసెట్లో ర్యాంక్ రాకపోవటానికి మీ తప్పై ఉండకపోవచ్చు. మీ కాలేజీలో ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదు, లేకపోతే మీకు అప్పుడు ఆ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు సరిగ్గా తెలియలేదు. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఇప్పుడు నేను మంచి కాలేజీకి వెళ్తాను, మంచి యూనివర్సిటీకి వెళ్తాను, ఇప్పుడు నేనేం చేస్తే నాకు మళ్ళీ ఏదైతే ర్యాంక్ మిస్ అయ్యానో ఆ లెవెల్కి నేను వెళ్ళగలుగుతాను అన్న వ్యూలో ఆలోచించుకుంటే వీళ్ళు ఈ బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి ఆ మిస్టేక్స్ చేయకపోతే 4 years అయ్యేటప్పటికి ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఎంసెట్ లాంటి కోచింగ్ తీసుకునేటటువంటి అవకాశం దొరకదు. వాళ్ళు చిన్న కాలేజెస్లో చదివి ఉంటారు. వాళ్ళు చిన్న కాలేజెస్లో చదివినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్కి, ఫ్యాకల్టీకి ఎంసెట్ చెప్పేటటువంటి స్కిల్స్ లేకపోవడం వలన ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ సరిగా ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు. మీరు కూడా మీకు నచ్చిన బ్రాంచ్, అంటే మీరు డిగ్రీ తీసుకోండి, బీబీఏ తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కానీ కాలేజ్ సెలెక్ట్ చేసినప్పుడు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు కాబట్టి ఏదో దగ్గరలో కాలేజీలో జాయిన్ అయిపోదాం, లేదా ఏదో బ్రాంచ్ జాయిన్ అయిపోదాం, ఏదో డిగ్రీ జాయిన్ అయిపోదాం అలా ఆలోచించకుండా మీకు ఎంసెట్లో ర్యాంక్ రాకపోవటానికి మీ తప్పై ఉండకపోవచ్చు. మీ కాలేజీలో ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదు, లేకపోతే మీకు అప్పుడు ఆ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు సరిగ్గా తెలియలేదు. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి కొన్ని స్కిల్స్, అంటే మీరు ఏ డిగ్రీ అయినా తీసుకోండి, ఇప్పటికైనా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే కొన్ని టెక్నికల్ స్కిల్స్, మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్కి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు మీరు తీసుకునే కాలేజ్ కూడా ఏదైతే మీరు ఇంటర్మీడియట్లో సరైన ఫ్యాకల్టీ లేని కాలేజ్ని ఎంచుకున్నారో ఆ తప్పు మళ్ళీ చేయకుండా మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు, కాలేజ్ అడ్మిషన్ తీసుకునే టైం కాబట్టి కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా మంచి ఫ్యాకల్టీ ఉండే విధంగా, మంచి ల్యాబ్ ఉండే విధంగా చూసుకుని జాయిన్ అయితే ఈ ఇంటర్మీడియట్లో చేసిన మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ 3 years 4 years అయిపోయేటప్పటికి వాళ్ళు ఒక వెల్ పొజిషన్, అంటే ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసాం, మంచిగా మాకు ప్లేస్మెంట్ వస్తుందన్న స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నేను కెరీర్ గైడెన్స్ చేసేటప్పుడు ఇలాంటి స్టూడెంట్స్తో మీట్ అవ్వడం జరుగుతుంది. పాపం వాళ్ళు ఒక రకమైన, అంటే సార్ మాకు సరిగా ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, అదేదో వాళ్ళ తప్పు, స్టూడెంట్ తప్పని అనట్లేదు, నేను కొంత ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా సరే ఎంసెట్లో ర్యాంక్ రాలేదు అన్న ఆ ట్రాక్ని ఆపేసి ఇప్పుడు నేను మంచి కాలేజ్కి వెళ్తాను, మంచి యూనివర్సిటీకి వెళ్తాను, ఇప్పుడు నేనేం చేస్తే నాకు మళ్ళీ ఏదైతే ర్యాంక్ మిస్ అయ్యానో ఆ లెవెల్కి నేను వెళ్ళగలుగుతాను అన్న వ్యూలో ఆలోచించుకుంటే వీళ్ళు ఈ బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి ఆ మిస్టేక్స్ చేయకపోతే 4 years అయ్యేటప్పటికి ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీటెక్ ఎక్కడ జాయిన్ అవ్వాలి లేదా డిగ్రీ జాయిన్ అవ్వాలా అన్న ఏరియా అనేది కొంత గైడెన్స్ తీసుకుని మీ రిలేటివ్స్లో కానీ మీ తెలిసిన వాళ్ళల్లో ఫ్యూచర్లో ఏ బ్రాంచెస్ బాగుంటాయి, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటు వెళ్తే బాగుంటుందన్న కొంత నాలెడ్జ్తో కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రాకపోయినా, ఎంసెట్లో ర్యాంక్స్ రాకపోయినా ఇప్పుడు మళ్ళీ మీరు పికప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు, లేకపోతే ఏ కాలేజ్ తీసుకోవాలి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్లో ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు. మీరు హైదరాబాద్లో ఉంటే వచ్చి కలవచ్చు.